ఒకవైపున ఈ 99 పైసలకే టీసీఎస్‌కి సంబంధించినటువంటి అంశం, దాని మీదన కొత్తగా వచ్చినటువంటి వివాదం జూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన బాక్స్‌లో కనబడుతోంది. ఈనాడు రాసుకొచ్చిందేంటి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఐటీ క్యాంపస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 21.16 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలు చొప్పున కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్యాంపస్ నిర్మాణానికి టీసీఎస్‌కి 1370 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. ఇక్కడ 12,000 మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొంది. అయితే ఇక్కడే జీవోలో వచ్చేటప్పటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అట్ 99 పైసా ఫర్ ద ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 21.16 ఏకర్స్, ఇది జీవోలో ఉంది. మొత్తం భూమి కలిపి 21.16 ఎకరాలకి కలిపి అది డబ్బులు 99 పైసలట. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇష్యూ. ఇది కొత్త చర్చ. అదే సందర్భంలో ఆల్రెడీ మనం కేసినేని చూసాం, తాజాగా చెప్పుకొచ్చింది. అసలు అది ఎందుకు ఇస్తున్నారు అంటే నిజాయితీతో కాదు, వాస్తవంగా ఏదైతే కేసినేని చిన్ని సృష్టించినటువంటి సంస్థ ఒకటి ఉంది, ఆ సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇదంతా జరుగుతోంది. 5,278 కోట్ల రూపాయలు విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్ అంటూ వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ 60 ఎకరాలు తీసుకునేటటువంటి దాంట్లో 99 పైసలకే వాళ్ళకి ఇవ్వడం కోసమే ఇది ఇచ్చారు అన్నటువంటి చర్చకి ఇది ఒక కొత్త కోణం అన్నమాట.